హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ గోంగూర రెసిపీని చూపిస్తున్నాను. ఆంధ్ర స్పెషల్ అంటున్నాను కదా, దీన్ని ఆంధ్ర స్టైల్లోనే చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుందన్నమాట. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోలు తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి, 4-5 పచ్చిమిర్చి కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునే పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. ఒకవేళ కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నట్లయితే 7-8 వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. కావాలనుకుంటే వీటిని మిక్సీ గిన్నెలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని చూపించిన విధంగా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 3 మీడియం సైజు ఎర్రని గోంగూర కట్టలు తీసుకున్నాను. ఈ కర్రీకి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది. గోంగూర 2 రకాలుగా ఉంటాయి, ఒకటి తెల్ల గోంగూర, ఒకటి ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా చేత్తో ఇలా రబ్ చేసినట్లు చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఈ ఆకుకూరలను పండించేటప్పుడు స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసినప్పుడు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ కర్రీని ప్రిపేర్ చేసినప్పుడు గోంగూర త్వరగా కుక్ అవడం కోసం నేను ఇక్కడ గోంగూరని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతిపొడి కూడా యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా మెంతిపొడిని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి. మరొక నిమిషం పాటు ఇదంతా కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాము, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసాము కాబట్టి మనం తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు గోంగూరని మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది, అంటే గోంగూర చాలా వరకు ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి మెంతి పొడి, ధనియాల పొడి కంపల్సరీగా వేయాలి. మెంతి పొడి అయితే మనం ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఈ టైంలో ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర కర్రీని ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.